తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభించారు. దసరాకు ముందే మాకు పండగ వచ్చేసిందని ప్రకటించుకున్నారు. కొంతమందికి ఒక 20 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. అసంతృప్తులు కూడా మొదలయ్యాయి. అసంతృప్తులు, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆగ్రహావేశాలు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఏర్పడి 3.5 నెలల్లో, అంటే 100 రోజులు అయిపోయింది. ఇది మంచి ప్రభుత్వానికి ప్రచారం కూడా చేసుకుంటున్నారు, అది వేరే అంశం అనుకోండి. మరి ఈ సమయంలో మొట్టమొదటి లిస్టే కొంత వివాదాస్పదంగా ఉందా ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో? ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో మిత్రులకు అన్యాయం చేసేటువంటి విధంగా తెలుగుదేశం వ్యవహరించింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది వైసీపీ వాళ్ళు ఇలాగ తగులు పెట్టడానికి వాళ్ళు ముందే ఉంటారు, అది వేరే అంశం అనుకోండి. అయితే మొత్తం 20 కార్పొరేషన్లో 16 తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది, 3 మాత్రమే జనసేనకు వచ్చింది, 1 మాత్రం బీజేపీకి వచ్చింది. అది కూడా తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరినటువంటి లంకా దినకర్కి 20 సూత్రాల పథకం అమలుకు సంబంధించినటువంటి దాని చైర్మన్గా ఇచ్చారు. మొత్తం 99 సంబంధించినటువంటి పోస్టుల ప్రకటన చేశారు. అయితే ఈ పోస్టుల ప్రకటన తర్వాత అసంతృప్తి, ఇవన్నీ కూడా బహిరంగంగానే అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి పట్టాభిరామ్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జీవీ రెడ్డి, అదేవిధంగా ఎంపీ టికెట్ ఆశించినటువంటి సిస్ట్ల లోహిత్, అతనికి ఏదో ఒక పోస్ట్ ఇచ్చినట్టున్నారు, ఏదో డైరెక్టరు, దాన్ని నాకు వద్దు అని చెప్పేసి అతను రిజైన్ చేశారు, దాన్ని వ్యతిరేకించారు. అదేవిధంగా నరసింహప్రసాద్ అని ఒక అతను రైల్వే కోడూరు 2019లో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో అది జనసేనకు కేటాయించారు, ఆయన మరి పోటీ చేయలేదు. అతనికి ఏదో కూడా ఒక డైరెక్టర్ పోస్ట్ ఇస్తే ఇది నాకు చిన్నది అనేటువంటి విధంగా, అంటే మా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే దాని మీద అతను కూడా దాన్ని వద్దని వదిలేసుకున్నటువంటి పరిస్థితి. ఇలాగా చాలా కొన్ని అసంతృప్తులు బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. జీవీ రెడ్డి అయితే ఏకంగా ఏబిఎన్ న్యూస్ ఛానల్లోనే డిబేట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు, పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. మా నాయకుడి మీద మాత్రం, మా నాయకుడు తప్పు చేయడు, ఆయనకి అన్నీ తెలియవు, అన్నీ తెలిసే అవకాశం కూడా ఉండదు, మధ్యలో వాళ్ళు చెప్పటం లేదు, కొన్ని దాచిపెడుతున్నారు అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేశాడు. అది ప్రధానంగా ఆయన చేసినటువంటి ఆరోపణ ఏమిటంటే, ఇప్పుడు సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిఎస్గా ఉన్నటువంటి కపర్తి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యలంటే ఏముంటుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని కూడా కలవనేయట్లేదు ముఖ్యమంత్రిని, ఇదంతా కూడా అతను ఇచ్చేస్తున్నాడు, ఎవరు కూడా నాయకులు కలవనేయకుండా, ముఖ్యమంత్రిని కలవనేయకుండా అడ్డుపడుతున్నాడు అనేటువంటి విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రికి తెలియకుండా మేము చేస్తున్న పని ఏంటి, వ్యవహారం మేము తెలియకపోతే, మా బాధ ఏందో తెలియకపోతే ఎట్లా? కొంతమంది వైసీపీలో ప్రభుత్వంలో ఉండి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంచి మంచి స్థానాల్లోకి వెళ్తున్నారు. దానికి కూడా మరి ఆయన అన్నీ ముఖ్యమంత్రి చూసుకోలేరు కదా. అలాంటి వాళ్ళని ఎవరన్నా వెళ్ళి కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రితో ఆయనకి తెలిసే అవకాశం ఉంటుంది, కానీ కలవనీయకుండా చేస్తున్నారు. అంటే 3.5 నెలల్లోనే ముఖ్యమంత్రిని కలిసేటువంటి పరిస్థితి నాయకులకు లేదు, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా లేదు అనేటువంటిది జీవీ రెడ్డి చెప్పినటువంటి మాట. అంటే ముఖ్యమంత్రితో పాటుగా నారా లోకేష్ను కూడా కలవటానికి కొంత ఇబ్బంది ఉంది, కలవనివ్వటం లేదు అనేటువంటి అసంతృప్తి కూడా వ్యక్తం అవుతుంది. సరే, ఈ విధంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని, ఎంపీలని కలవట్లేదని కదా గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. అసలు వాళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు కూడా కలవటానికి ముఖ్యమంత్రి లేకపోతే ఎందుకు ఇంకా అనేటువంటి విధంగా. మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా అదే పరిస్థితిని వాళ్ళే చెప్తున్నారు. జీవీ రెడ్డి చెప్పినటువంటి మా పిఎస్ వల్ల, సీఎంఓలో ఉన్నటువంటి కపర్తి వల్ల మా ముఖ్యమంత్రిని కలవలేకపోతున్నాడు, ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులకి అపాయింట్మెంట్లు లేవని చెప్తున్నాడు. మరి ఇది దారుణమైనటువంటి విషయమే కదా. మరి జీవీ రెడ్డి
మరి ఎందుకు అంత ఆగ్రహావేశాలు అంటే ఆగ్రహావేశం అంటే నేనేం పార్టీ మారినా అని చెప్పాడు, కానీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మేము ఎక్స్పెక్ట్ చేసాము, మాకు రాలేదు అనేటువంటి విధంగా. ఆయన కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 2022లో టీడీపీలో చేరారు. 2022లో చేరిన తర్వాత ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటా ప్రొఫెషనల్గా. కొంత ఆర్థికపరమైనటువంటి అంశాలు దీని మీద కొంత పట్టుంది. ఎక్కువ మీడియా ద్వారాగానే మాట్లాడటమే చూసాం. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రకాశం జిల్లా వాళ్ళ క్షేత్రస్థాయిలో మరి ఆయన పనిచేశారు లేదని ప్రకాశం జిల్లా వాళ్ళకి తెలియాలి. మన ఆయన ఎమ్మెల్యే సీటు అలాంటిది ఏమో ఆశించి ఉండలేదనుకుంటా. అయితే ఆయన వచ్చిన తక్కువ సమయంలో మీడియా ముఖంగా ఎక్కువ బహుశా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5 ఈ డిబేట్స్లోనే ఎక్కువ కనపడేవాడు. వాళ్ళు దాదాపుగా వాళ్ళకే ఆస్థాన విద్వాంసుడు లెక్కే. డిబేట్లో దాదాపు రోజు ఉంటాడు, ఆ రెండింటి ఛానల్స్లో ఉంటాడు. వైసీపీ మీద కూడా తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు, వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆ ప్రభుత్వం మీద గట్టిగానే విమర్శలు చేశాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీడియా ముఖంగా మిగతా కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో, యాక్టివిటీస్లో అంత పెద్ద మరి ఎక్కడ ఒకవేళ వాళ్ళ జిల్లాలో పాల్గొన్నారేమో, రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెద్ద కార్యక్రమాలు పాల్గొన్నటువంటిది నేను చూసినటువంటిది అయితే లేదు. మరి ఆయన ఇప్పుడు నాకు పోస్ట్ ఇవ్వలేదు అని జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చారు ఆయన రాగానే. కానీ ఇప్పుడున్నటువంటి ఈ నామినేటెడ్ పోస్టులో తనకు పోస్ట్ రాలేదనేటువంటి విధంగా ఆయన వ్యక్తం చేసినటువంటి అసంతృప్తి వ్యవహారం ఎన్నింటిలో మరి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. అదేవిధంగా కొమ్మారెడ్డి పట్టాభి, ఇతను కూడా ఓ పోస్ట్ ఏదైనా వస్తుంది అనేటువంటి దాని మీద అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అతని మీద కూడా వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది వైసీపీ గవర్నమెంట్లో. అతని మీద కొన్ని కేసులు పెట్టారు. ఆయన కొమ్మారెడ్డి పట్టాభిరాము బహుశా గన్నవరం ఎమ్మెల్యే సీటు కూడా ఆశించారు. గన్నవరం వెళ్ళినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగటము, తిరిగి కొమ్మారెడ్డి పట్టాభి మీదనే హత్యాయత్నం కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కొంత గట్టిగా వాయిస్ వినిపించినటువంటి కూడా కొమ్మారెడ్డి పట్టాభిరాము క్షేత్రస్థాయిలో కూడా గట్టిగానే కొన్ని చోట్ల కొన్ని కార్యక్రమాలు వాటిలో తిరిగాడు. ఈ నేపథ్యంలో మరి అతనికి ఎందుకు రాలేదు, లేకపోతే అతనికి ఇంకా వేరే ఏదన్నా మరి రెండో లిస్టులోనో మూడో లిస్టులోనో ఏదైనా మంచి పదవి వస్తుందా ఏంటి అనేది చూడాలి. అయితే ఏంటి అంటే ఈ విధంగా ఎవరికైతే సముచిత స్థానం రాలేదో, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి అనేది వీళ్ళతో సంప్రదింపులు జరపడం లేదు అనేటువంటిది ఒక ఆరోపణ కనపడుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకులను కలవటం కానీ మాట్లాడటం కానీ అట్లాంటి వెసులుబాటు టైం ఇవ్వటం లేదనేటువంటి ఒక ఆరోపణ కానీ బలంగా వినపడుతున్నటువంటి మాట. మరి జనసేన, బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మరి ఇంకా ఎలాంటి అసంతృప్తులు అంటే మాకు సముచిత స్థానం రాలేదు, మాకు తగినన్ని నామినేటెడ్ పోస్టులు రాలేదు అనేటువంటిది అయితే నాయకత్వం వైపు నుంచి అయితే చర్చ లేదు. కార్యకర్తలు అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నప్పటికీ కూడా మొదటి లిస్టుతోనే కొంత నామినేటెడ్ పోస్టులో అసంతృప్తి అయితే మాత్రం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.